ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యం: ఏ కర్మ చేసినా త్రికాలదర్శి అయి చేయండి. ఒక గది నుండి మరొక గదిలోకి వెళ్ళినట్టు మూడు లోకాలను మనసుతో విహరించండి. ఆత్మరూపి నేత్రాన్ని మాయ యొక్క దుమ్ము పడకుండా శక్తివంతంగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ మహావాక్యాలను అనుభవం చేసుకుందాం. బాబా చెప్తారు, స్థూలమైన నేత్రాలు లేకపోతే ప్రపంచమంతా కూడా అంధకారమే. అలాగే మీరు విశ్వానికి నయనాలు మీరు లేకపోతే, ప్రపంచ జ్యోతులైన మీరు లేకపోతే ప్రపంచానికే అంధకారము అని చెప్తారు. స్థూలమైన నయనాలతో చూడలేని పరమాత్మను త్రినేత్రం ద్వారా ప్రతిరోజు ప్రతి సెకను దర్శిస్తూ ఉన్నాం. దివ్య బుద్ధి, దివ్య నేత్రము ప్రతి బ్రాహ్మణాత్మకి బాబా ఇచ్చిన బహుమతి. మనకి ఈ జ్ఞానం అర్థమవుతుందంటేనే దివ్య బుద్ధి ఉన్నట్లు. చాలామంది చాలా తెలివైన వారిగా ఉంటారు, కానీ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కానీ చదువుకోని వారు కూడా జ్ఞాన మార్గంలో ఉన్నారంటే ప్రాపంచిక తెలివైన బుద్ధి లేకపోయినప్పటికీ దివ్య బుద్ధి ద్వారా బాబాని గ్రహించి సంస్కారవంతులై, దివ్య గుణ సంస్కారవంతులై రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హత సాధించేశారు వాళ్ళు. కనుక జ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ వరదాని ఆత్మ, పరమాత్మ నుండి వరదానం పొందిన ఆత్మ. ఇక దివ్య నేత్రము, త్రినేత్రము, ఆత్మిక నేత్రము శరీరంలో నయనాల ద్వారా ఎంత స్పష్టంగా వస్తువులను, వ్యక్తులను చూడగలమో అంత స్పష్టంగా పరమాత్మని దర్శించవచ్చు
ఈ దివ్య నేత్రం ద్వారా. త్రినేత్రిగా తయారు చేసిన మనము ఈ విశ్వంలో స్థూలమైన నేత్రాలు లేక, లేదంటే ఆ నేత్రాలకి శక్తి తగ్గి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం మీరు శుభ సంకల్పం చేయండి. ఈ శరీరంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలి, అది ఎలా పనిచేయాలి, అన్నది మొట్టమొదటగా ఎవరు రచించారు? బాబాయే కదా. కనుగొడ్డులో మళ్ళా ఒక బిందు స్వరూపం ఉంటుంది. కంటిలో వృత్తాకారంలో కనుగుడ్డు, ఆ గుడ్డులో మళ్ళా చిన్న బిందువు, మధ్యస్థానం, కనుగుడ్డు మధ్యస్థానం అనుకోండి. బాబా యొక్క బిందు రూపము నుండి ఆత్మరూపి బిందువుకి దివ్య శక్తి ప్రసరించి, ఆ ఆత్మిక శక్తి స్థూల నేత్రాలకి కూడా ప్రసరించినప్పుడు దృష్టి ద్వారా ఈశ్వరుడు శక్తి అనేక మందికి తరంగాల రూపంలో వెళ్తూ ఉంటుంది. కంటితో చూడటం వచ్చింది కానీ దృష్టితో అద్భుతం చేయటం వచ్చిందా? దృష్టితో సృష్టి, దృష్టి ద్వారా పరివర్తన, త్రినేత్రి, దివ్య దృష్టి, దివ్య నేత్రము, బుద్ధిరూపి నేత్రము, మనోనేత్రము, ఆత్మరూపి నేత్రము అని దేని గురించి అయితే చెప్తున్నారు. ఆత్మలో ఉన్న సూక్ష్మ శక్తి అయిన మనస్సు భగవంతుడి నుంచి శక్తిని గ్రహించి ఆ దివ్య శక్తిని స్థూల నేత్రాలకు ప్రసరింపచేసుకుని ఆ దృష్టి ద్వారా ఇతరాత్మలకు దివ్య శక్తిని ప్రసరింపచేసే అభ్యాసం ఎప్పుడైనా చేశారా? చేయకపోతే చేస్తూ ఉండండి. బాబా చెప్పారు, ఎవరైనా వచ్చినప్పుడు దృష్టి ద్వారా, చిరునవ్వు ద్వారా, మధుర మాట ద్వారా వారికి బహుమతి ఇచ్చి పంపండని. దృష్టి ద్వారా చాలా శాంతిగా ఉంటూనే సేవ చేయవచ్చు. కనుక త్రినేత్రి అంటే ఈ విధంగా మీరు అర్థం చేసుకుని యోగం చేసుకోండి. ఆ విధంగా బాబా ఎవరు? బిందు.
ఆత్మ ఎవరు? బిందు. నయనాలలో బిందు. ఆ బిందువు నుండి ఈ బిందువుకు శక్తి. బిందువు ద్వారా నయనాలకు శక్తి. నయనాల ద్వారా ఈశ్వరుని శక్తి ప్రసరితం అవుతున్నట్టు. ఆ దృష్టిని మీరు భోజనానికి ఇస్తే ఆ భోజనం పవిత్రమైపోతుంది. ఆ దృష్టి ఎవరికైనా కష్టాల్లో ఉన్న వారికి ఇస్తే వారి కష్టం సహజమవుతుంది. ఇలా సహజంగా చూస్తూ ఉన్నట్టుగానే ఈశ్వరుని శక్తి ప్రసరింపచేయవచ్చు. అనుభవం చేసుకోండి. యోగము ఆరోగ్యానికి కారణము. కర్మేంద్రియాలలో శక్తిని కూడా నింపుకోవచ్చు. ఇది యోగ ప్రయోగం. తనువుపై చేయొచ్చు, జనంపై చేయొచ్చు, ప్రకృతిపై చేయొచ్చు. స్థూలమైన కళ్ళు వెలుతురు లేకపోతే పని చేయవు. ఆత్మ లేకపోతే ఈ కళ్ళు కూడా పని చేయవు. కనుక కళ్ళు వాటంతటవి చూడటం లేదు. ఆత్మ కళ్ళ ద్వారా చూస్తుంది. చూసింది మళ్ళీ ఆత్మకే చేరవేస్తుంది. ఆత్మశక్తితోనే ప్రతి కర్మేంద్రియం నడుస్తుంది. ఆ రకంగా మీరు చూసుకుంటున్నట్లయితే, అందుకనే ఆత్మిక శక్తితోటి, యోగ శక్తితోటి శరీరాన్ని నడిపించాలంటారు బాబా. ఆత్మ కళ్ళ ద్వారా చూస్తుంది. ఆత్మ శక్తివంతంగా తయారైతే శరీరం కూడా శక్తివంతంగా తయారు చేసుకోవచ్చు. సరిగ్గా అర్థం చేసుకోండి. వెలుతురు లేకపోతే చూడలేకపోతున్నాం. అలాగే ఆత్మ లేకపోయినా కూడా ఈ కళ్ళు పనిచేయటం లేదు. అంటే ఆత్మ నయనాల ద్వారా చూస్తుంది, చెవుల ద్వారా వింటుంది, నోటి ద్వారా మాట్లాడుతుంది. ఇవన్నీ మళ్ళీ తిరిగి ఆత్మ నుంచి మొదలై ఆత్మకి చేరుతున్నాయి. మాట మంచిదైతే మంచి యొక్క ప్రతిఫలం ఆత్మకి చేరుతుంది. చూపు మంచిదైతే ఆ చూపు యొక్క ప్రతిఫలం ఆత్మకి చేరుతుంది. విన్నది మంచిదైతే ఆ ప్రతిఫలం ఆత్మకి చేరుతుంది. మాట బాగుండకపోతే ఆ కర్మ మళ్ళీ ఆత్మకే అంటుతుంది. చూపు బాగుండకపోతే ఆ కర్మ కూడా ఆత్మ అనుభవిస్తుంది. మీరు ఆత్మ మీ నుండి
బయటికి వెలువడినటువంటి మాట, సంకల్పము, కర్మ, ఈ మూడు మళ్ళీ తిరిగి మీకే ధ్వనికి ప్రతిధ్వనిలాగా మిమ్మల్ని చేరుతాయి. కనుక స్వ ఉన్నతి అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఒకరికి ఎక్కువ ప్రాప్తి, ఒకరికి తక్కువ ప్రాప్తి భగవంతుడు ఇవ్వలేదు. ఒకరు బహుమతిని జాగ్రత్తగా కాపాడుకున్నారు, ఒకరు బహుమతిని పాడు చేసుకున్నారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది భగవంతుడిచ్చినటువంటి అవయవాలను చెడు వ్యసనాలతో పోగొట్టుకుంటున్నారు. పొగ త్రాగటం ద్వారా, మద్యపానం చేయటం ద్వారా, చెడ్డ అలవాట్ల ద్వారా, తినకూడనివి తినటం ద్వారా విలువైన శరీరాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ఇది మనకి కంటికి కనిపిస్తుంది. అలాగే కర్మలు, ఆలోచనల ద్వారా భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ఇది కొంచెం సూక్ష్మంకి వెళ్తేనే తెలుస్తుంది. కనుక ఆత్మరూపీ నేత్రాన్ని పవర్ఫుల్గా చేసుకునేటందుకు చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు వినకండి, చెడు చేయకండి, చెడు ఆలోచించకండి. చెడుతో పాటు వ్యర్థం కూడా. చెడు వలన పాపం తయారైతే వ్యర్థం వలన శక్తిని కోల్పోతాం. అదేవిధంగా ఏ కర్మ చేసినా త్రికాలదర్శి అయి చేయమని చెప్తున్నారు బాబా. నేటి శ్రేష్ఠ కర్మలు జన్మ జన్మల అవినాశీ సంపాదనకి ఆధారం అవుతుంది. స్థూలమైన బ్యాంకులో డబ్బు జమ చేసుకుని ఉంచుకోవటం త్రికాలదర్శి అయి కర్మ చేసినట్లు కాదు. అది ఎంతవరకు మీదవుతుందంటే శరీరం ఉన్నంత వరకే. జన్మ జన్మలకి రావాలంటే త్రికాలదర్శి అయితే గనక ధనం యొక్క ప్రతి పైసాని ఈశ్వరుని సేవకి వినియోగిస్తారు, విశ్వ కళ్యాణ కార్యంలో వినియోగిస్తారు, యజ్ఞ సేవలో వినియోగిస్తారు. ఎందుకంటే ఆత్మ త్రికాలదర్శి అయ్యి జన్మ జన్మల పుణ్యం కోసం పురుషార్థం చేస్తూ ఉంది. అదేవిధంగా సమయం, అదేవిధంగా సంబంధాలు అన్నీ కూడా త్రికాలదర్శి అయ్యి అనేక జన్మలకి ఏం పోగు చేసుకుంటున్నానని చూసుకోవాలి. ఆ కర్మలు ఏమన్నా చేస్తున్నానా అని చూసుకోవాలి. సాధారణ కర్మలే చేస్తున్నానా, శ్రేష్ఠ కర్మలతో భవిష్యత్తుకి ఏమన్నా జమ చేసుకుంటున్నానా చూసుకోండి. సమయము, శ్వాస, తనువు, మనస్సు, ధనము, సర్వ సంబంధాలు ఈశ్వరుడి ఆజ్ఞానుసారం జన్మ జన్మల ప్రాప్తిని పొందటానికి ఎంత వినియోగిస్తున్నానో అన్నది చూసుకోండి. అదే మీ భవిష్యత్తు. అదేవిధంగా
కర్మ చేయాల్సినప్పుడు ఈ భూమి మీదకి రండి, మాట్లాడండి, చేయండి. కర్మలు అయిపోయిన తర్వాత ఏకాంతవాసి అయిపోయి స్మృతిలోకి వెళ్ళిపోండి. పడుకున్నారు, ఇంకా నిద్రపోలేదు, ఈ సమయంలో కూడా స్మృతి చేసుకునే అవకాశం ఉంది. నిద్ర వచ్చేంత వరకు కూడా మీరు స్మృతి చేసుకోవచ్చు. భోజనం చేస్తున్నారు, స్మృతి చేసుకోవచ్చు. వంట చేస్తున్నారు, స్మృతి చేసుకోవచ్చు. కర్మ చేయాల్సినప్పుడు మాత్రమే సాకార లోకంలోకి, సాకార శరీరంలోకి రండి. కర్మ పూర్తయిపోయిన తర్వాత ఫరిస్తాలైపోండి, నిరాకారి లోకానికి వెళ్ళిపోండి. ఫరిస్తాలైపోయి ప్రపంచమంతా చుట్టిరండి. ఇలా సాకారి, ఆకారి, నిరాకారి అనే 3 రూపాలను, 3 లోకాలను చుట్టి వచ్చి ఏ సమయానికి ఏది అవసరమో ఆ స్వరూపాన్ని, ఆ స్థితిని వెనువెంటనే కర్మ చేస్తున్నామంటే మళ్ళీ యోగం కుదరటం కష్టమైపోకూడదు. కర్మ చేస్తూ చేస్తూ అతీత స్థితి ఆకర్షించాలి. కర్మలు చేసేటప్పుడు మౌనంగా చేయటం, సైగలతో చేయటం, స్మృతిలో చేయటం, ఇలా త్రిలోక నాదులుగా అయ్యి ఏ లోకానికి ఆ రూపం ధరించి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకనులో మాట్లాడుతూ మాటలకు అతీతం, కర్మలు చేస్తూ చేస్తూ కర్మాతీతం, ధ్వనిలోకి వస్తూ ధ్వనికి అతీతం. ఇదే స్థితి. త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథ్. ఈ 3 స్థితులను అనుభవం చేసుకోండి. మొదట అర్థం చేసుకోండి ఆ స్థితులు ఏమిటో, తర్వాత వాటిని మనసులో పెట్టుకోండి, శాంతిగా అనుభవం చేసుకోండి. ఆత్మశక్తి నయనాల ద్వారా ప్రకటితమవుతుంది. ఆత్మశక్తి పరమాత్మని ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఏకాగ్రత మరియు అంతర్ముఖత అనే గుహలో తపశ్శక్తిని సంపాదించుకోండి. ఓం శాంతి.